నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇయ్యండి. వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే ఏం చేస్తానన్నో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది మీకైతే. మట్టిపోయి యేసుకుంటున్నాము. ఇక అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందన్నట్టు. ఇక మేము ప్రతిసారి గ్యాస్ ఒక 10 డేస్ ముందు బుక్ చేసుకునేటోళ్ళము. కాకపోతే ఈసారి చేయలేదన్నట్టు. అంటే ఇంకా 10 డేస్ టైం ఉంది కదా అయిపోతదా అనుకున్నాము. కాకపోతే ఇక మేము చేసే ఊకే పెద్ద పెద్ద వంటలకి గ్యాస్ అయితే మొత్తం అయిపోయింది. మేము అయిపోతే వేరేటోళ్ళకి తెచ్చుకునేటోళ్ళం. మళ్ళీ బుక్ చేసినాక వాళ్ళకి ఇచ్చేటోళ్ళం. కాకపోతే ఈసారి ఇక గ్యాస్‌లు వత్తలేవని అందరికి తెలిసిపోయింది కదా! ఇక ఎవరిని అడుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమే కదా గ్యాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో. ఎందుకంటే మార్నింగ్ లేసి డ్యూటీలకు వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయితది. ఇక అందుకే మేమైతే మట్టి పొయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంటే వేరే పొయ్యి కూడా ఉన్నది కట్టెలు పెట్టేది. అదేంటంటే చుట్టూ గాడుపొచ్చినప్పుడు తొందర అంటే వంట మస్తు లేట్ అయితుంది మంట సరిగ్గా మండక. ఈ పొయ్యి అయితే కొంచెం గాడుపు తక్కువ వస్తది. అంటే ఇది 2 ఇన్ 1 పర్పస్ అన్నట్టు. కట్టెలు పెట్టుకోవచ్చు. మామూలుగా మనం ఫంక్షన్స్ అప్పుడు బొగ్గు ఉంటది కదండీ! కట్టెలు మండిస్తే వచ్చేది. దాంతోని కూడా చేసుకోవచ్చు. అందుకే ఇక మట్టి పొయ్యి ఏస్తన్నాం. ఎట్లా ఏస్తన్నామో జస్ట్ ప్రాసెస్ వీడియోలో చూసేయండి. ఇక కొంతమంది ఎట్లుంటారంటే మనం ఒకప్పుడు ఈ మట్టి పొయ్యిల నుంచెల్లి వండి ఇప్పుడు గ్యాస్‌లకు అలవాటు పడిపోయినాం. అవన్నీ మర్చిపోతారు. జస్ట్ ప్రెజెంట్ ఎట్లా బతుకుతున్నాం అది మాత్రమే గుర్తుంటది. మనం ఒకప్పుడు ఇట్లనే బ్రతికినాము. మన అమ్మ నాన్నలు ఇట్లనే, వాళ్ళ తాతలు ఆళ్ళందరూ ఈ మట్టి పొయ్యిల నుంచెల్లి కొంచెం కొంచెం డెవలప్ అయ్యి పెద్దగా అయినోళ్ళే ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం మట్టి మీద అండేటోళ్ళని అంటారు. "ఓ రామ గింత బతుకు బతుకుతాండు, ఇంత సంపాదిచ్చిండు, మట్టి పొయ్యి మీద అండుతాండు, ఈయనంత పీసుడోడు లేనే లేడని" అంటారు. కాకపోతే అక్కడ పీసిడితనం కాదు. అదొక మంచి అలవాటు. ఎందుకంటే ఇప్పుడు రాను రాను అందరి సిచ్యువేషన్‌ని చూస్తే ఇప్పుడు ఆల్రెడీ అన్నీ ఎనకటి రోజులే వస్తన్నాయి. ప్రతి ఒక్కరు ఎనకటిదే ఫాలో అయితార్రు మొత్తము. ఎందుకంటే అన్ని ఆరోగ్య సమస్యలు వత్తన్నాయి కాబట్టి అంతే ఎనకటి తిండికే అలవాటు పడుతుర్రు. ఎనకటియే పద్ధతులు ఫాలో అయితార్రు. అంటే ఎంత కల్తీ అయితాంది తిండి మొత్తము. ఇప్పుడు మనం సంపాదించే అంటే ఇప్పుడు పైస ఎక్కువైంది. మనం సంపాదించే ప్రతి పైస కూడా మన హాస్పిటల్ ఖర్చుల కోసం జమ చేసుకునుడే గంతే. మనం తిండి తినక, తాగక ఇయన్నీ సంపాదించి మళ్ళా కుప్ప కుప్ప తీసుకుపోయి హాస్పిటల్‌లో పెట్టుడన్నట్టే. ఇక ఫ్రిడ్జ్ లేకపోతే "అయ్యో! మీకు ఫ్రిడ్జ్ లేదా?" అని అంటారు. కాకపోతే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తిండి తింటే మంచిదా? ఆ ఫ్రిడ్జ్ లేనోళ్ళ పనే నయమున్నది ఈ రోజులల్లా. ఇట్లా కట్టెల పొయ్యి మీద అండుకొని తినేటోళ్ళదే నయముంది. చాలామంది పల్లెటూళ్ళలో ఇప్పటికి మంచిగా కట్టెల పొయ్యి మీదనే అండుకొని తింటారు. ఇక నాకైతే మస్తు ఇష్టం ఇట్లా అండుకొని తినుడు. ఇక ఇదైతే మన నూనె పీపు ఉంటది కదండీ! 15 లీటర్స్‌ది. దాన్నైతే పైన టాప్ మొత్తం తీసేయాలే. నెక్స్ట్ కింద డబ్బా షేప్‌లో మంచిగా కట్ చేసుకోవాలే. ఆ తర్వాత మంచిగా మాకైతే ఎర్రమట్టి దొరికింది. బంకమట్టి ఇగ ఉన్నది. కాకపోతే తీసుకొచ్చేటోళ్ళు అంటే డ్యూటీలకి వెళ్ళిపోతారు కదా! తీసుకురావడానికి టైం పడతదని ఇంట్లో ఉన్న ఈ మట్టితోనైతే ఇట్లా ఏసుకుంటున్నాం. వీడియోలో చూపిస్తున్నట్లు ఏసుకొని మనకి ఇనుప రాళ్ళు ఉంటాయి కదండీ! అవి ఒక సైడ్ బెండ్ చేయాలి. బెండ్ చేసి మంచిగా ఇట్లా లైన్‌గా అరేంజ్ చేసుకున్న తర్వాత దాని మీదకెళ్ళి మళ్ళీ మొత్తం మట్టి పెట్టుకురావాలి. ఆ కింద ఉన్నది చూడండి ఓపెన్ ప్లేస్. అందులోనైతే కట్టెలు పెట్టి మనం కట్టెల పొయ్యి లెక్కలో యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ పైన మొత్తం క్లోజ్ చేస్తామన్నట్టు. అప్పుడు దాన్ని బొగ్గు పొయ్యిలాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. బొగ్గు అంటే మనకు కట్టెలు మండించినప్పుడు వచ్చే బొగ్గును అందులో వేసుకుంటాం. కాకపోతే వంట కొంచెం స్లోగా అవుతుంది అన్నట్టు. ఇక స్లోగా అయినా మంచిదే కానీ ఇక ఇప్పుడైతే ఇదే యూజ్ అవుతుంది మనకైతే. ఇక కాకపోతే పొద్దున డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఇక కొంచెం మార్నింగ్ 4:30కి లేస్తే 6:30 కరెక్ట్ డ్యూటీ టైం వరకు వంట ఇక మన పెద్దవాళ్ళు అంటే వెనకటి వాళ్ళైతే కొంచెమన్నా ఆష్ట లేకుండా ఇట్లాంటి పొయ్యిలు మంచిగా పొద్దున వంట చేసుకునేటోళ్ళు కొంచెమన్నా ఆష్ట పడకపోదురు. ఇక ఇప్పుడైతే మనము కొంచెం అయి కట్టెలు మండకపోతే ఊదితే తలనొప్పులు లేత్తన్నాయి. ఇక మనం తినే తిండి గట్లున్నది కావచ్చు. ఎందుకంటే ఇక ఆళ్ళతోని మనల్ని పోల్చుకోవద్దు. వాళ్ళ తిండి వాళ్ళదే. మన తిండి మనదే ఇప్పుడు. కల్తీ ప్రపంచంలో బతుకుతున్నాం మనమైతే. కాకపోతే ఈ ఒక్కటే ఎప్పుడు చెప్తాన్నా అంటే ఎప్పుడు ఎవరిని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎప్పుడు ఒకళ్ళని ఏమనొద్దు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు బతుకుతారు. మన లైఫ్ స్టైల్ మనం బతుకుతాం. మనకన్నా గొప్పగా బతికేటోళ్ళకు కింద మనం వట్టి వాళ్ళమే. సో, మనకన్నా తక్కువ బతికేటోళ్ళను మనం కొంచెం గొప్పగా బతుకుతున్నామని మనం ఎప్పుడు తీసి పారేసినట్టు మాట్లాడొద్దు. ఎందుకంటే మనం ఒక గొప్పోళ్ళ కింద మనం వట్టోళ్ళమని అది మాత్రం గుర్తుంచుకున్నోళ్ళైతే ఎప్పుడు ఎవరిని ఒక మాట అనరు. ఇక గియన్నీ ఏం నీతులు, ఏం ఉపదేశాలు ఇత్తన్నానో
చెప్తున్నామని వీడియో చూసినోళ్ళైతే అస్సలు అనుకోకండి. జస్ట్ ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా గంతే. ఇక ఈ కట్టెల పొయ్యి మీద వండినప్పుడు అంటే బొగ్గేసినప్పుడు ఎక్కువ మసి పడతాయి బోళ్ళైతే. కట్టెలు పెట్టినప్పుడు మాత్రం బోళ్ళన్నీ మసి పడతాయి. ఆ మసి బోళ్ళు తోమేటప్పుడు ఉంటదబ్బా సుక్కలు. నాకైతే నిన్న 2 డేస్ మేము అట్లనే వండినాము. ఇక అయి తోమడానికి ఒక గంట పట్టిందబ్బా. ఇక మళ్ళీ ఈ సిచ్యువేషన్‌లో ఏందంటే మాకు కట్టెలు లేవు మొత్తానికే. ఇక మాకిక్కడ పల్లెటూరు కాబట్టి చుట్టూరు చుట్టాలే. ఇక్కడ మాకు మంచి బెనిఫిట్ ఏంటిదంటే ఎవరిని అడిగినా కట్టెలు ఇస్తారన్నట్టు కొంచెం మంచి మాట ఉన్నోళ్ళు. ఇక మా పెద్దేరాలోళ్ళ ఇంటికాడ కట్టెలు తీసుకొచ్చుకున్నాము. ఎట్లనో ఒడ్డెక్కిచ్చినాం ఒక 2 రోజులు. కాకపోతే పాపం వాళ్ళు తెచ్చుకున్నారు కదా ఒక దగ్గర. ఊకే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే మంచిగా ఉండదు కాబట్టి ఇక మాకు కొన్ని ఫంక్షన్స్ అప్పుడు చేసిన బొగ్గులున్నాయి. సో ఆ బొగ్గులతోనైతే ఇట్లా మట్టి పొయ్యి వేసుకుంటే ఆ బొగ్గులు యూజ్ అయితాయని కట్టెల పొయ్యి మీద వండుకొని తినొచ్చు ఒక 2, 3 రోజులన్నా మంచిగా వెనకటి రోజులు గుర్తుకొస్తాయి. ఇక ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంట అదేందో తెలియదు మంచి టేస్ట్ ఉంటుందని అనుకుంటే ఇక మా ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. ఇక మొన్న డ్యూటీకి పోయి వచ్చేటప్పుడు అది గ్యాస్ మొద్దులు ఉంటాయి కదండి అంటే చిన్న బుడ్డీలు అంటారు అవి లీటర్ల కొద్దో ఏమో సంథింగ్ నింపిస్తారు. ఇక అవి పట్టుకొని వచ్చిండు. అవి ఎందుకు పట్టుకొని వచ్చిండు అంటే ఇక నేను పొద్దున ఓ రోజు లేస్తా లేవ్వా ఆ డ్యూటీ టైంకు సరిగ్గా వండి పెడతానో వండి పెట్టనో అని అదైతే పట్టుకొని వచ్చిండు. ఎందుకంటే చిన్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి నేను టైంకు సరిగ్గా లేవ్వం కదండి అందుకోసమైతే తీసుకొచ్చిండు. ఇక నేనైతే అది జస్ట్ పాలు వేడి చేయడానికైతే యూజ్ చేస్తున్నాం. ఇక ఈ పొయ్యి మీదనే మంచిగా వంట వండుతున్నాం సాయంత్రము పొద్దున. మంచిగా అనిపిస్తుంది వండినంతసేపు. కాకపోతే అదేందో కానీ ఆ గ్యాస్ మీద ఉంటే వండుదాంలే తాత్పరంగా వండుదాంలే అన్నట్టు ఉంటుంది. ఇక దీని మీద అయితే మంచిగా ఒక్కసారి కూర్చున్నామంటే ఇక అన్నీ దగ్గర పెట్టుకున్నామంటే టక్క టక్క వంటలు అయిపోతున్నాయి మంట పెట్టిన కాన. ఇక అందరూ మంచిగా ఇట్లా వండుకోండి అబ్బా ఈ గవర్నమెంట్ పుణ్యమా అని ఒక నెల రోజులు రాక ఎవరికి గ్యాసులు రాకపోతే కంపల్సరీ ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా మందికి వస్తుంది. ఇట్లా వండుకొని తినురబ్బా పాత రోజులు గుర్తుకొస్తాయి మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇవి ఇంట్లో దీంట్లో లొల్లులు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకనంటే పొయ్యి మీద వండేటప్పుడు చాలామంది కోపిక ఉండేది ఆస్ట్ వస్తుంది. అట్లా లొల్లులు పెట్టుకుంటాము. ఇక గట్లనే ఉంటుంది. మొత్తానికైతే మా మట్టి పొయ్యి అయితే రెడీగా అయింది. ఇక చూసారు కదా ప్రాసెస్ అయితే మొత్తము చిన్న చిన్న మాటలతోని నా మాటలలో పడి ఈ మొత్తం వీడియోని అయితే ప్రాసెస్లో అంటే ఈ పొయ్యి ఎట్లా చేసుడో చూపించిన. ఆ తర్వాత గంజి పెట్టుకొని చూసినాం అన్నట్టు అవి సెట్ కాలే కొంచెం మళ్ళీ అది సెట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇక మొత్తం ప్రిపేర్ అయినాక వీటిని అయితే మంచిగా ఎండబెట్టాలి కాసేపు. అంటే ఒక డే మొత్తం ఎండిన తర్వాత దాన్ని మంచిగా గద్దెను మట్టితో అంటే మనం అలుక్కునేది ఉంటుంది కదండి దాంతో నలికి మంచిగా పసుపు కుంకుమతోని పూజించుకొని ఆ తర్వాత ఇక మేమైతే వంటనైతే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక నేనే ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఏంటిదంటే టమాటా మునక్కాయ కర్రీ వండినాం. ఆ తర్వాత రైస్ వేసుకున్నాము. తర్వాత వాటర్ కూడా దీని మీదనే వేసుకున్నాం. కాకపోతే కొబ్బరి కాదు వేసుకున్నది మన చిన్న గంజి ఉంటాయి కదండి కుక్కర్ రైస్ కుక్కర్లో అందులోనైతే వాటర్ వేసుకున్నాం అన్నట్టు. ఇక మొత్తానికైతే మా మట్టిపోయి ముచ్చట్లు ఇవి. ఇక అక్కడ నా బిడ్డ అక్కడ నుంచి చూస్తుంది చూడుండ్రి. ఇక అదొక పెద్ద మనిషి అన్నట్టే ఏ పని మొదలు పెట్టినా కానీ అది అక్కడ ఉండి చూడాల్సిందే. అది చూడండి నడవదన్నట్టు. ఇక లేకపోతే మొత్తం ఇల్లు వీకి పందిరెత్తది అన్నట్టు. ఇక అట్లా ఉంటుంది నా బిడ్డతోని. వీడియోనైతే మీకు ఎట్లా అనిపించిందో ఏమో కానీ వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. జర ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా నన్ను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.